పథకానికి ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి గౌరవనీయులు మన సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ జిల్లా కలెక్టర్ సార్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డిఎస్ఓ సిద్దిపేట శ్రీమతి తనుజ ప్రారంభించుకుంటున్నాం గౌరవ మంత్రి గారి చేత. వాస్తవంగా మన గతంలో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం తినాలనే ఆలోచన ఉంటుంది. తరగతి కుటుంబం నుంచి అదేవిధంగా ఉన్నతమైనటువంటి కుటుంబం వరకు అందరం కూడా మనం ఏది చేసినా కూడా కోటి విద్యలు కూటి కొరకే అంటాము. అందుకని విగ్రహం అనేది పెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎఫీ షాప్ డీలర్ మాట్లాడాల్సిన కోసం. అందరికి నమస్కారం. నేను డీలర్ కార్యక్రమం ప్రారంభిస్తున్నా. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చాలా మంది షాపులు డీలర్లు కూడా ఇక్కడ ఉన్నారు. అవి చేసి ఇప్పుడే ప్రోగ్రాంలో మన షాప్కు వారం 10 రోజులలో అన్ని షాపులకు పోయే ప్రయత్నం తీసుకుపోయే కార్యక్రమం. కిలో ₹1.90 విజయభాస్కర్ రెడ్డి టైంలో దేశంలో రాష్ట్రంలో కూడా బాగా గుర్తింపైంది. మళ్ళీ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యం మొట్టమొదటిసారి అన్ని పేపర్లు టీవీలు కూడా చెప్తున్నాయి. దేశంలోనే సన్న బియ్యంతో షాపులు ఉన్నాయి. 20,383 మొదలైంది. మన రాష్ట్ర కార్డు వాళ్ళకు మాత్రం గ్యారంటీగా ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మరి అన్నగారు చెప్తారు. వాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇస్తామని కూడా పేపర్. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదిక మీద ఉన్నవారు, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఈరోజు విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మీరు ఈరోజు పాల్గొంటున్నందుకు అందరికి కూడా మొట్టమొదటి 3 మండలాలు కలుపుకుంటే ఒక 686 రేషన్ షాప్స్ ఉన్నాయి. ఈ అన్ని రేషన్ షాపుల్లో కూడా ప్రభుత్వం ఈ ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల నుంచి వారికి అందియాలి అన్న ఒక నిర్ణయం. కొండపల్లి కవిత సార్ సార్ కొండపల్లి కవిత, నెక్స్ట్ కొండపల్లి శాంతమ్మ. ముందు అట్లా బయటకు వెళ్ళకండి, ఇక్కడ ఉన్నది ఫోటో. బొందలపైన పుష్ప, హనుమవ్వ, కొంచెం ఒక్కసారి. మనకి ఈ రోజు నుంచి అంటే మన హుస్నాబాద్ ఈరోజు సన్న బియ్యం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డులు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి అక్కాచెల్లెల వేదిక మీద ఉన్న పెద్దలకు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌక ధరల దుకాణాల 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందు దొడ్డ బియ్యం ఇస్తే ఇంటికి తీసుకోకముందే వేరేటోళ్ళకి ఇచ్చేయడమో, చౌక ధరల దుకాణం ఆయనకి వాపసు 5-10 ఏవయా మాకెందుకు ఎవరు తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే. కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయారు. స్వరూప్ అక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు దాన్ని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు ఊకోరు. ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది. ఇంతమంది కలెక్టర్ గారు చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు సంబంధించి 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలని పావలా వడ్డీతో సహా ప్రభుత్వమే జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది. ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 200 లోపల కాల్చుకున్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఇక్కడ ఎంతమందికి వస్తుంది ఒక్కసారి చేయలేమంటుంది. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వచ్చేవాళ్ళు నీకు వస్తలేదా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చేటోళ్ళు ఇక రానాలంటే మరి 200 పైన కాల్చుకుంటే తప్ప గ్యాస్ పైసలు పడే గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం పడడానికి చేయలేటువంటి లేవటలే కానీ దీన్ని అడుగుతుంది. నేనేమంటున్నా గ్యాస్ కు సంబంధించి కేంద్ర గ్యాస్ కు సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వంతో మనం ముందే కడతాం. మళ్ళా సబ్సిడీ బ్యాంకుల వాళ్ళు ఇవన్నీ లొల్లేద్దు. ప్రజలు 500కి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఒప్పుకోలే. లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం. కన్జ్యూమర్ దగ్గరికి 500 తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అద్దు అని చెప్తే జరగలేదు. వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఆర్టీసీలో మహిళలందరూ కూడా అక్క చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. బస్సులను చేస్తా ఉన్నాం. మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా వేస్తా తల్లి. ఇప్పుడు వచ్చిన వాటి గురించి మాట్లాడకుండా ఏడాదిలా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మీకు తెలుసు అని కావచ్చుకొని ముందుకు వస్తున్నట్టు తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం. రాష్ట్రం 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల అప్పుంటే వాటిని ఏ విధంగా మిత్తిని దాన్ని మన కట్టేటువంటి కిస్తు కట్టుకుంటా పోతుంది. ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఇంకా చేయాల్సి ఉన్నాయి. 5 ఏళ్లకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అన్ని జరిగాయని చెప్తలేం. కానీ జరిగేటువంటి పనులను కూడా తప్పకుండా చేసే బాధ్యత మాది. మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వచనంతో ఈ మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ సంతోషకరమైనటువంటి దినంలో ఇంకా రావాల్సిన వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవాళ ఏ సన్న బియ్యం పంపిణీ జరుగుతోందో దాని పట్ల అందరూ సంతోషంగా దయచేసి ఉగాది నిన్ననే ప్రారంభం జరిగినాయి. ఇవాళ మీ ఊర్లో హుస్నాబాద్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ ఆరోగ్యాలకు సంబంధించి మీ అందరూ కోరుతా ఉన్నా. సన్న బియ్యం ఒక్కటి తినగానే ఆరోగ్యం అవుతుంటలేను. కొంత ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి ఉంది. అందరు నాకేం బాగున్నా అనుకోకుండా ఒకసారి చెక్ చేయించుకోండి. మందులు ఉచితంగా ఇస్తారు. ఇబ్బంది ఉంటే నేను మీ ఎమ్మెల్యేని అడగండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా వీరన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చదువుకునే పిల్లలకు సంబంధించి కావచ్చు, లేదా హాస్టల్ ఉండే పిల్లలకు 40% ఛార్జీలు పెంచి సరైన భోజనాన్ని అందించేది కావచ్చు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇలా తప్పకుండా ఇంకా చేయాల్సి ఉన్నాయి. వాటన్నింటినీ మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా చేస్తామనేటువంటి మానవుడి సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం. సన్న బియ్యం ఎవరు కూడా చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం పంచుతుందని నిన్ను కూడా కళలో కూడా అనుకోరెవరు. అటువంటి విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం 2,91,000 రేషన్ కార్డులకు 17,263 రేషన్ కార్డుల పేరు మీద ఇలా మొత్తంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతా ఉన్నది. ఈ యొక్క 17,263 రూపాయలు పేరు పై షాప్ 17,263 రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 కుటుంబాలకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పకుండా అందరూ వినియోగించుకోండి. ఇంకా వచ్చే వాటి కొరకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అన్ని కూడా మరి మన కేంద్రం నుంచి రావాల్సి అప్పుడప్పుడు వస్తలేవు. రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల మీద ఎక్కడ కూడా ఒక రూపాయి ఇబ్బంది పెంచకుండా, ఏ ట్యాక్స్ పెంచకుండా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరి ఆశీర్వచనంతో, ముఖ్యంగా అక్క చెల్లెల ఆశీర్వచనంతో మహిళలందరికీ ముందుకు తీసుకోవాలి. ఒక ఇల్లాలు బాగుంటే ఇల్లంతా కూడా బాగుంటుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి ఆశీర్వచనం ప్రభుత్వానికి ఉండాలని